అంతరించిపోతున్న పక్షులను కాపాడేందుకు ఓ రైతు నడుంబిగించారు. పక్షుల కోసం ఏదైనా చేయాలనే తపనతో తాను పండించిన వరి పంటను కంకులుగా కట్టి వాటిని పిచ్చుకలు, రామచిలుకలు వంటి పక్షులకు ఆహారంగా అందించాలని నిర్ణయించుకున్నాడు. వాటిలో కొన్నిటిని తన పొలంలో కట్టిపెట్టడం మాత్రమే కాకుండా ప్రజల్లో కూడా అవగాహన కలిగించాలనే లక్ష్యంతో గోదావరి పరిసర ప్రాంతాల్లో పిచ్చుకల ప్రాముఖ్యతను, వాటి తగ్గుదలకు కారణాలు, వాటిని కాపాడాల్సిన అవసరాన్ని ప్రతి ఒక్కరికి చెబుతూ వరి కంకులను అమ్మడం మొదలుపెట్టాడు. నమస్తే, నేను మీ ఆలి. అంతరించుకుపోతున్న పిచ్చుకల్ని, రామచిలుకల్ని కాపాడడం కోసం గోదావరి జిల్లాలో నూతనంగా ఈ కనికలు అమ్ముతుంటున్నారు. అయితే ముఖ్యంగా రుద్రం అనే వ్యక్తి ఈ పిచ్చుకల్ని కాపాడడం ముఖ్యంగా ఉద్దేశంతోనే ఈ బండి మీద కట్టుకుని ఈ గోదావరి జిల్లా ప్రాంతాల్లో తిరుగుతూ కూడా ఈ కనికలు అమ్ముతున్నాడు. అసలు పిచ్చుకలపై ఈయనకున్న ఇష్టం ఏంటి, అసలు ఈ కనికలు ఎలా తయారు చేసి అమ్ముతున్నారో వాట్ ది స్టోరీ. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి బొమ్మూరు ప్రాంతానికి చెందిన యాళ్ల రుద్రం అనే రైతు గత 4 ఏళ్లుగా పక్షులకు ఆహారాన్ని అందిస్తున్నారు. తనకు వచ్చిన వరి పంటను పక్షుల కోసం కంకులుగా కట్టి వాటిని విక్రయిస్తున్నారు. అవి తీసుకుని ఇంట్లో వేలాడదీస్తే పిచ్చుకలు వచ్చి ఆహారం తిని తిరిగి పెరిగి సురక్షితంగా జీవించేందుకు అవకాశం లభిస్తుందని ఆయన చెబుతున్నారు. ఈ పక్షులకి నేను 5 సంవత్సరాల మట్టి అమ్ముతున్నానండి. ఇప్పటికి ప్రతి ఊరు కూడా వచ్చే నేను ఇక్కడే అమ్ముతానండి. బొమ్మూరు సెంటర్లో చేపల బజార్ కొట్టుకాడ అమ్ముతానండి. ప్రతి ఊళ్ళు వచ్చి తీసుకెళ్తారు. పక్షులకి తూర్పుగోదావరిలో మేత పెట్టాలని నేను అమ్ముకుంటున్నానండి. ప్రతి ఊరు వచ్చి నా దగ్గరకు వచ్చి తీసుకెళ్తారండి. అయ్యండి ఈ పెడతం వల్ల పెరుగుతాయండి. పెరిగి బాగా ఉప్పిరిత్తు అవుతుందండి. పక్షులు కావాలంటే మనకు వస్తాయండి. రామచిలకలు కానీ పిచ్చుకలు కానీ పుడతాయి అన్నమాట అండి. ఈ లేకపోతే ఆహారం అందక చచ్చిపోతం కూడా చేరుతున్నాయండి. ఈ ఉండటం వల్ల బాగా ఎక్కువగా ఈ 5 సంవత్సరాల మట్టే ఎక్కువగా వస్తున్నాయండి. ఇదే వ్యాపారం చేస్తా, ఎందుకు ఇంకో వ్యాపారం చేసుకోవచ్చు? ఇదేమి చేస్తున్నాం? ఇది చేస్తామంటే అండి మా చేను ఉందండి. మా చేను కోసండి నేను ఎలాగ అమ్ముకుంటానండి. ఇవి అయిపోయిన తర్వాత కూలి పనికి వెళ్ళిపోతానండి, వ్యవసాయం పనులకి. అందరూ ఏమంటారు, బలి తెస్తున్నాం అని అందరూ సంతోషిస్తారండి. అందరూ కూడా సంతోషిస్తారండి. ఇది దొరుకుతలేదండి. నాకు ఫోన్ కూడా చేస్తారండి. ఎక్కడండి నేను ఒక అతను వచ్చి ఇలాగే వాట్సాప్లో పెట్టారండి. హైదరాబాదు, విజయవాడ, ఇలాగ బెంగళూరు, ఇలా కాకినాడ ఇళ్ళ దగ్గర పెట్టుకోవచ్చండి. గుడికాడ పెట్టుకోవచ్చండి. దేవుడి గుడికి పెట్టి ఇళ్ళ దగ్గర షాప్ కూడా పెట్టుకోవచ్చు. మనం ఎక్కడ పెట్టినా పర్లేదండి. ఇక వరి కంకులను కొనడానికి వచ్చే ప్రతి ఒక్కరూ రైతు రుద్రం చేస్తున్న మంచి పనిని చూసి అభినందిస్తున్నారు. కంకులను ఇంటికి తీసుకువెళ్లి వేలాడదీస్తే ఆ చిన్న పక్షులకు ఆహారం దొరుకుతుందని తెలుసుకుని చాలా మంది ఆయన దగ్గర వాటిని కొనుగోలు చేస్తున్నారు. అంటే ఇంటి దగ్గర పిచ్చుకలు ఎక్కువ వస్తున్నాయండి. పక్కన చిన్నదే మొక్కలే వేసాం అనమాట. మొక్కలకు పిచ్చుకలు వస్తున్న రోజు వాటికి బియ్యం వేస్తున్నాం. అవి సరిగ్గా తినట్లేదని చెప్పేసి నేను చూశాను 2-3 రోజులు బట్టి ఇక్కడ. అంటే తీసుకుంటే బాగా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట. కడితే ఎలా తింటాయని చెప్పి తీసుకున్నాను. అంటే వస్తుందని పక్షులనే కాదు, పెట్స్ అన్నీ వస్తాయి అక్కడికి. చిన్న చిన్న పక్షులు కూడా చాలా ఇష్టం. పిల్లలు బాగా ఇష్టంగా చూస్తారు వాటికి, అందుకని తీసుకున్నాను. అంటే ఈ రోజుల్లో పక్షులు ఆహారం పెట్టినట్టు చాలా దొరక చాలా అంతరించిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అవునండి. అంటే మా ఇంటి దగ్గర కూడా గ్లాస్ పెట్టాం. గ్లాస్కి వచ్చి కొట్టుకుని చనిపోతున్నాయి చాలా మట్టుకి. ఈ గ్లాస్ ఎలివేషన్ కూడా చాలా మట్టుకి తెలియక అట్లా కొట్టుకుని చనిపోతున్నాయి. ఈ వ్యక్తులు అమ్ముతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చూసిన వెంటనే అదే అనిపించిందండి. అంటే దొరకట్లేదు ఇది. ఆయన అమ్మిన వెంటనే చూసి బాగానే దొరికింది కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. మంచిదే కదండి. పక్షులకి నీళ్లు పెట్టడం అని ఇవి పెట్టడం అని మంచిదే కదా. చాలా మంది పెడుతున్నారు. అలాగే కొబ్బరి ఆటల్లో గట్రా వాటర్ పెట్టి పైన పెట్టడం అటువంటివి చేస్తున్నారు చాలా మట్టుకి. ఇలా తీసుకోవడం కూడా మంచిది. వాటికి ఎంత అవుద్దండి, ఆహారం చిన్నదే కదా. నా పేరు రాంబాబు. నేను మా ఊరు ఇదే రాజమండ్రి. నేను ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్నాను. సెలవులకి ఇలా వచ్చినప్పుడు ఒకసారి ఇక్కడ నుంచి తీసుకుని అక్కడ పిచ్చుకలు కడుతుంటాను మా ఇంటి దగ్గర. దీనివల్ల మాకు పిచ్చుకలు పెరగడం కూడా పెరిగినాయి యాక్చువల్ చెప్పాలంటే ఈ మధ్యకాలంలో. దానివల్ల ఇంకా అప్పుడు సంతోషం వేసి కడుతున్నాను. ప్రస్తుతం పక్షులకు ఆహారం దొరక్క ప్రాణాలు కోల్పోతున్నాయని పక్షి ప్రేమికులు అంటున్నారు. వాటికి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇలాంటి కంకులను కొనుగోలు చేసి పక్షులకు అందిస్తున్నామని చెబుతున్నారు. ఇంటికి వరి కంకుల్ని కట్టడం శుభప్రదమని, దాంతోపాటు అది పక్షులకు కూడా ఆహారంగా ఉపయోగపడుతుందని తెలిపారు. చూశారు కదా, పిచ్చుకల కోసం పడుతున్న ఈయన తాపత్రం. నిజంగా ఇలాంటి కనికలుగా తయారు చేసి ప్రతి ఒక్కరిని కొనుగోలు చేయాలని చెప్పి కూడా ఆయన ప్రాధాన్యపడుతున్నాడు.
ముఖ్యంగా ఇక్కడ అంతరించిపోతున్న పిచ్చుకలను కాపాడాలని చెప్పడం వేడుకుంటున్నాడు. ఆయన కేవలం చిన్నపాటి ధరతోనే అమ్మి ఆ పిచ్చుకలను కాపాడని వేడుకుంటున్నాడు. నిజంగా చాలామంది గోదావరి జిల్లాలో కూడా వీటిని ఇష్టంగా తీసుకెళ్ళి మరీ కూడా పిచ్చుకలను కాపాడే పరిస్థితి కనిపిస్తుంది. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, రాజమండ్రి బొమ్మూరు సెంటర్ నుంచి.